లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎవరెన్ని స్థానాల్లో గెలుస్తారన్న విషయం ఆసక్తి రేపుతోంది. ఎవరికి వారు ఇంటర్నల్ సర్వేలను చేయించుకుని ఆయా నియోజకవర్గాల్లో మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ సర్వేలను నిశితంగా విశ్లేషిస్తున్నారని తెలుస్తుంది. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను నేతలు కలుస్తున్న సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. నేతలు కేసీఆర్ తో తీసుకున్న ఫోటోల్లో ఇది బయటపడింది. ఆయన టేబుల్ మీద పుస్తకాలతో పాటు సర్వే రిపోర్టులు ఉన్నాయి. దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 35.48% ఓట్లు, కాంగ్రెస్ కు 37.64% ఓటింగ్ నమోదవగా బీజేపీకి 23% వరకు ఓట్లు పోలవనున్నట్లు సర్వే నివేదికలో ఉంది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఎవరెన్ని స్థానాల్లో గెలుస్తారన్న విషయం ఆసక్తి రేపుతుంది. ఎవరికి వారు ఇంటర్నల్ సర్వేలు చేయించుకుని ఆయా నియోజకవర్గాల్లో మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ సర్వేలను నిశితంగా విశ్లేషిస్తున్నారని తెలుస్తుంది. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను నేతలు కలుస్తున్న సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. నేతలు కేసీఆర్ తో తీసుకున్న ఫోటోల్లో ఇది బయటపడింది. ఆయన టేబుల్ మీద పుస్తకాలతో పాటు సర్వే రిపోర్టులు ఉన్నాయి. దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 35.48% ఓట్లు, కాంగ్రెస్ కు 37.64% ఓటింగ్ నమోదవగా బీజేపీకి 23% వరకు ఓట్లు పోలవనున్నట్లు ఆ సర్వే నివేదికలో ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా తమ ప్రచారాలను కూడా ఓరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలను కూడా తమ గెలుపు అంచనాలపై కూడా ఒక సర్వే రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే మనం చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. దీనిలో ప్రధానంగా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎలాగైనా పార్లమెంట్ ఎలక్షన్ లో తమ ఉనికిని కాపాడుకోవడంలో భాగంగా అత్యధిక స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. దీనిలో భాగంగా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా 2-3 సర్వేలు, ప్రీపోల్ సర్వేలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా గెలిచే అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడం భావించారు. దానిలో భాగంగానే ఇటు కేసీఆర్ అచ్చతుచిగా వ్యవస్థగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు కీలక నేతలు కూడా ఈ మధ్యకాల సమీకరణలు చూస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకి వలసలు తీవ్రంగా కొనసాగి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా బీఆర్ఎస్ ఇచ్చి అదేవిధంగా బీజేపీలో చేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు గెలుపు అంచనాలపై కూడా కేసీఆర్ కూడా ఒక సర్వే కూడా చేయించి కూడా తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా గులాబీ పార్టీ పరిస్థితి ఈ రోజు రోజుకి బహిరంగపడినట్టుగా కనిపిస్తుంది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం అలాంటిదేమీ లేదని, ఒకరిద్దరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ బలపైనప్పుడు కాదని, తమది నాయకులు తయారు చేసే కర్మాగారం అని, అందరూ వెళ్లిపోయిన కొత్త తర నాయకులను తయారు చేయగల సత్తా ఉందంటూ కూడా చెప్పుకొస్తుంది. అయితే ఈ కాన్ఫిడెంట్ సంగతి ఎలా ఉన్నా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కారు పార్టీ లోక్సభ ఎన్నికల్లో అయినా గౌరవప్రదమైన సీట్లు సంఖ్య సాధించి ఉనికి కాపాడుకోవడమే కాదు, వీలైతే ఎక్కువ సీట్లు గెలుచుకుని సత్తా చాటులను కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ ఇచ్చి వలసలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు కాంగ్రెస్ కు అదేవిధంగా బీజేపీకి వెళ్తున్న పరిస్థితుల్లో దిక్కుచోసిన స్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఎలాగైనా పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక స్థానాలు గెలిస్తే ఒక ఉనికి కాపాడుకునే బాగుంటుందని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు కేసీఆర్ కూడా ఇటు 2 సర్వేలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిలో దాదాపుగా కొద్దిపాటితోనే అంటే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య సీట్ల అంతరాయం కూడా కొంచెం లిటిల్ బిట్ తేడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 39.40% ఓట్లు పోలవగా బీఆర్ఎస్ కు 37.35% ఓట్లు పోలాయి. అంటే కేవలం 2 ఓట్లతో మాత్రమే కాంగ్రెస్ అధికారం చేజిక్కోగా బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ప్రజలు తమ పార్టీని తిరస్కరించలేదని, కేవలం కొంతమంది మాత్రమే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నమ్మి మోసపోయి ఓట్లేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కూడా ఇటు అంతర్గతంగా కేసీఆర్ చర్చించాలని తెలుస్తోంది. అయితే ఈ 4 నెలల్లో ప్రజలు అసలు విషయాన్ని గ్రహించి ప్రభుత్వ వ్యతిరేకం మొదలైందంటూ కూడా స్వయంగా కేసీఆర్ ఈ మధ్య ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంటే ఇటు కేసీఆర్ ఇటు కాంగ్రెస్ కూడా కల్లబొల్లి హామీలు ఇచ్చింది, అవన్నీ కూడా ఇవి కూడా నెరవేరలేదు. దీనిపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కూడా
కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పడం కాబట్టి ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రీ పోల్ సర్వేల రిపోర్టులను కూడా ఇటు కేసీఆర్ కూడా తెప్పించుకొని విశ్లేషించడం తెలుస్తుంది. అయితే ఆ సర్వేకు సంబంధించిన రిపోర్టు కేసీఆర్ టేబుల్ మీద కనిపించడం గణవరంగా మారింది. ఎందుకంటే నిన్న కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా కేసీఆర్ ని ఎర్రవేలి ఫామ్ హౌస్ లో కలవడం జరిగింది. కలిసిన సమయంలో దీనిపై కూడా చర్చ ఇచ్చింది. అయితే కేసీఆర్ టేబుల్ పై కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటుండగా సాధారణంగా కనిపించాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఫోటోలో టేబుల్ మీద కేసీఆర్ చదువుతున్న పుస్తకాలతో కూడా కనిపించాయి. అయితే అవేంటి అని కూడా జూమ్ చేసి చూస్తే కొన్ని సర్వే రిపోర్టులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో కొన్ని పార్లమెంట్ సంబంధించిన సర్వే రిపోర్టులు కూడా కేసీఆర్ తెప్పించుకునే పరిస్థితిగా తెలుస్తా ఉంది. ఇటు మెయిన్ గా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలను రిపోర్టు చూస్తే ఇందులో కనిపిస్తున్న వివరాలు గమనిస్తున్నాయి. అయితే ఫలితాలు ఏ నియోజకవర్గానికి చెందిన కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు ఈ యొక్క ప్రీపోల్ సర్వేలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి 30% పైగా ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ కు 37% ఓట్లు నమోదైనట్టుగా అందులో కనిపిస్తుంది. ఇక బీజేపీకి 37% వరకు 23% వరకు ఓట్లు పోయినట్టుగా కనిపిస్తున్నాయి. అయితే వీటి కింద మరిన్ని రిపోర్టులు ఉండగా వాటిపై ఇంకా క్లారిటీ రావాల్సింది. అంటే ఈ రిపోర్టు బట్టి చూస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 2% ఓట్లే కాంగ్రెస్ కు అంటే బీఆర్ఎస్ కు దగ్గరగా తెలుస్తా ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందనిపై కూడా ఇంకా వివరాలు రావాల్సింది. అయితే అసెంబ్లీ లాగానే ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ గెలవనట్టుగా తెలుస్తోంది. కాబట్టి మొత్తం ఇప్పటికే కాంగ్రెస్ 17 పార్లమెంట్ స్థానాల్లో 12 నుంచి 14 గెలవాలని కూడా టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి తమ కూడా 9 నుంచి 10 సీట్లు గెలుస్తామని కూడా బీఆర్ఎస్ ఇప్పటికే నమ్ముతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో ఏం జరుగుతున్నప్పుడు కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కూడా ప్రచారం ఊరిచ్చేసాయి. ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఇటు ప్రచారంలో నడిపిస్తున్నాయి ఇప్పటికే. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా తన అభ్యర్థులు కూడా ప్రకటించింది, ఇటు బీజేపీ కూడా ప్రకటించింది. ఇంకా కాంగ్రెస్ 14 స్థానాలకు లోక్సభ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా ఇంకా 3 పెండింగ్ లో పెట్టింది. కూడా ఇంకా దీనిపై ఇంకా సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చూడాలి త్వరలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరి పై చేయి నిలుస్తుందని కూడా ఆసక్తి మారింది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే రివ్యూ మీటింగ్స్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రివ్యూ మీటింగ్స్ కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి కేసీఆర్ నిర్వహించిన సర్వే ప్రకారం ఓట్ల శాతం వస్తుందా లేకపోతే ఇటు బీజేపీ గానీ ఇటు కాంగ్రెస్ గానీ ఎక్కువగా లీడ్ సాధిస్తుందనే కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇంకా ఏదైనప్పటికీ కూడా పోలింగ్ డేటు మే 13 కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలను కూడా ఇటు విపక్షాల మధ్య కూడా పోరైతే రసవత్తంగా కొనసాగుతుంది. మరి దీనిలో మరి కేసీఆర్ పై చేయి నిలుస్తుందా, రేవంత్ రెడ్డి పై చేయి నిలుస్తుందా ఇంకా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్.